అలెగ్జాండర్ ఈ దేశానికి వచ్చినప్పుడు మనం శక్తి లేక ఓడిపోలే. ఈ దేశంలో ఉండేటువంటి రాజపుత్ర వీరులు తమ కోడళ్ళని తమ బిడ్డలని ఆయనకిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని సంరక్షించుకొని ఆ రకంగా దాసోహం అన్నారు ఈ దేశంలో. అందుకే ఓడిపోయాం. ఈ దేశంలో ఔరంగజేబు ఈ దేశానికి యుద్ధానికి వస్తే ఈ దేశంలో శక్తి లేక శివాజీ ఓడిపోలే. ఈ దేశంలో రాజా జయసింగ్ 1,00,000 సైన్యంతో బయలుదేరి ఎవరిపైన యుద్ధం చేశాడు? ఔరంగజేబు మీద యుద్ధం చేయలే, శివాజీ మీద యుద్ధం చేశాడు. అందుకే ఓడిపోయాం. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం. ఈ దేశంలో ఆంగ్లేయులు ఈ దేశానికి వస్తే ఎంతమంది ఉన్నారండి? 60,000 మంది ఈ దేశంలో వాళ్ళు యుద్ధం చేస్తే 4 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారు. ఝాన్సీ లక్ష్మి, తాంత్యా తోపే, నానాసాహెబ్ పీష్వా ఇలాంటి వాళ్ళందరూ యుద్ధాలు చేస్తుంటే 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఆ విప్లవాన్ని అణచివేసింది ఆంగ్లేయ ప్రభుత్వం. ఎవరి వల్ల? పంజాబ్లో ఉండేటువంటి కొంతమంది రాజులు రహస్యాలు చెప్పినందువల్ల. ఇప్పుడు చెప్పండి, ఈ దేశం ప్రతిసారి ఓడిపోతుంటే ఎవరి వల్ల ఓడిపోతుందండి? ఈ దేశము గాలి పీల్చి, ఈ దేశంలో అన్నము తిని, ఈ దేశంలో బతుకుతూ ఒళ్ళు బలిసి, ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క దేవుళ్ళని, ఈ దేశం యొక్క ధర్మాన్ని ప్రతిసారి అవహేళన చేసి చేసి శత్రువుల పక్షాన చేరుతున్నటువంటి ఈ యొక్క దేశద్రోహం, నమ్మక ద్రోహం వల్ల ఈ దేశం ఓడిపోతుంది. ఇది నేను చెప్పట్లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చెప్తూ, ఈ రాజ్యాంగ సభలో కూర్చున్న వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకుందాం. మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ దేశం దగ్గరికి వచ్చేసరికి మన శరీరంలో ఉండే రక్తము చివరి బొట్టు దేశ స్వాతంత్ర రక్షణకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని చెప్పిన అంబేద్కర్ పుట్టిన దేశం భారతదేశం.